నువ్వుల చికెన్ సలాడ్. నువ్వులు చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన చికెన్, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వేయించిన నువ్వులు, ఉప్పు, తేనె, సోయా సాస్, వెనిగర్, నూనె, అల్లం, వెల్లుల్లి అన్నీ రెడీగా ఉన్నాయి. మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవటమే, అన్నీ మిక్స్ చేసేసుకోవటమే ఈ సలాడ్. సో ఫస్ట్ ఏంటంటే చికెన్ మాత్రం మనం ఫస్ట్ దాని కొంచెం ఉప్పు, తర్వాత కారము, కొంచెం అంత అల్లము, కొంచెం అంత నిమ్మరసము యాడ్ చేసి మ్యారినేట్ చేసేసిన తర్వాత దాన్ని కొంచెం బాయిల్ చేసేసి పెట్టేసుకోవాలి. ఈ చికెన్ని ఎగ్జాక్ట్గా అంత బాయిల్ చేసి పెట్టినటువంటి చికెన్ అనమాట. ఈ సలాడ్లో మనం తీసుకునేటువంటి చికెన్ ఓన్లీ లిటిల్ క్వాంటిటీ కాబట్టి సో దాన్ని మనము ఇక్కడ చక్కగా బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. సో మిగిలినవి అన్నీ కూడా రా ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇందులో ఫ్రెష్ సలాడ్, ఇది చక్కగా ఫ్రెష్గా అన్ని రా వెజిటబుల్స్ యాడ్ చేసి తీసుకునేటువంటిది అనమాట. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. సో ఫస్ట్ మనము ఈ సలాడ్ డ్రెస్సింగ్ అనేది చేద్దాము. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ సలాడ్ డ్రెస్సింగ్లో వేసేసి చక్కగా టాస్ చేసుకోవటమే కాబట్టి ఫస్ట్ మనము సలాడ్ డ్రెస్సింగ్ అనేది చేద్దాము. అన్నిటికంటే ముందు నేను ఇక్కడ తేనె యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ తేనె, తర్వాత 1 స్పూన్ సోయా సాస్, తర్వాత 1 స్పూను వెనిగర్, అలాగే 1 స్పూను ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ నువ్వులు, తర్వాత ఉప్పు, నెక్స్ట్ అల్లం తురుము, సో అన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. అల్లము తురుము, ఫ్రెష్ అల్లము తురుము ఉంటుంది, అలాగే వెనిగరు, ఆలివ్ ఆయిల్, తర్వాత తేనె, ఇవన్నీ కూడా అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. సో నెక్స్ట్ సోయా సాస్ అన్నిటికంటే స్ట్రాంగ్ అటువంటి ఫ్లేవర్ ఉంటుంది. సో వెల్లుల్లి, నెక్స్ట్ అన్నీ మిక్స్ చేసేసాం కదా. సో ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది బేస్, అంటే మనకి సలాడ్ డ్రెస్సింగ్ లాగా పనికొస్తుంది. సో చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకోవటం అనమాట. సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటిది చికెన్, దీన్ని ఇంకొంచెం మనము బెటర్గా ఉండాలి అంటే ఏంటంటే షెడ్ చేద్దాం అనమాట. అంటే చిన్న చిన్న పీసెస్ కింద, ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద మనము దీన్ని షెడ్ చేసేసి వేసేసుకోవచ్చు. పెద్ద పీసెస్ కాకుండా ఉంటుంది. సో చికెన్ నుంచి మనకి మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది, అలాగే ప్రోటీన్, హై క్వాలిటీ ప్రోటీన్, బి వైటమిన్స్, తర్వాత హీమ్ ఐరన్ కూడా ఉంటుంది ఇందులోంచి. తర్వాత ఇందులో జింక్ ఇంకా సెలీనియం ఉండటం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుందన్నమాట. జింక్, సెలీనియం అనేవి ట్రేస్ ఎలిమెంట్స్, అవి ఉండటం వల్ల ఇమ్యూనిటీ అనేది చక్కగా పెరుగుతుంది. సో చికెన్ యాడ్ చేసేసాను. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, నెక్స్ట్ క్యాబేజ్ కూడా చక్కగా ఫైన్గా కట్ చేసేసుకోవాలి. సో అన్ని వెజిటబుల్స్ ప్లస్ చికెన్ కాబట్టి ఇది వెయిట్ లాస్కి సూపర్గా ఉపయోగపడుతుంది అనమాట. ఒక మీల్ని చక్కగా రీప్లేస్ చేసేయచ్చు. ప్లస్ అన్నీ కూడా ఇక్కడ మనము ఎక్సెప్ట్ చికెన్ అన్నీ కూడా రాగా యూస్ చేస్తున్నాము, రా వెజిటబుల్స్ ఉపయోగిస్తున్నాము. సో క్యాబేజ్ రెడీ. నెక్స్ట్ క్యాప్సికమ్, నెక్స్ట్
ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొద్దిగా కొత్తిమీర, మళ్ళీ కొంచెం నువ్వులు చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని చక్కగా టాస్ చేసేసుకోవటం అన్నమాట, అంటే మిక్స్ చేసేసుకోవటం. ఆ సోయా సాస్ వెనిగర్ ఫ్లేవర్ మాత్రం చాలా చక్కగా తెలుస్తుంది. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా. సింపుల్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే అన్నీ ఇక్కడ యాడ్ చేసేసి మిక్స్ చేసుకున్నాం కాబట్టి. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే అన్నీ రెడీ చేసుకోవటం, అన్నీ కట్ చేసుకోవటము, ఫైన్గా కట్ చేసుకోవటం, మనకు కావాల్సినట్టుగా కట్ చేసుకోవటం నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే చికెన్ని మారినేట్ చేసి దాన్ని బాయిల్ చేసి మనం చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని అది ఎక్స్ట్రా వర్క్ అనమాట. అవన్నీ రెడీగా ఉంటే అన్నీ ఒక బౌల్లో చక్కగా ఇలా వేసేసి దాన్ని చక్కగా మనము టాస్ చేసేసుకుంటే వెంటనే తీసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మనం ఆహారానికి ముందర కొంత తీసుకుని తర్వాత ఆహారం తీసుకుంటే కనుక మనం యాక్చువల్గా తీసుకునే ఆహారం తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఆహారాన్ని మానేసి ఈ బౌల్ ఇంత క్వాంటిటీ మనము తీసుకుంటే కనుక ఒక మీల్ రీప్లేస్ అయిపోతుంది. క్యాలరీ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, ప్రోటీన్ మాత్రం చక్కగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము ఇందులో చికెన్ యాడ్ చేసాం కాబట్టి. సో ఎవరైనా సరే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మీల్ రీప్లేస్మెంట్గా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే మెయింటెనెన్స్ డైట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ రెగ్యులర్ ఆహారంతో పాటు ఇది తీసుకోవాలి. రెగ్యులర్ ఆహారం క్వాంటిటీ అనేది తగ్గించేయాలన్నమాట. ఆ విధంగా తీసుకుంటే కనుక తగ్గిన వెయిట్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇందులో మనము నువ్వులు యాడ్ చేసాం. నువ్వులు యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా కాల్షియం అనేది ఇందులో యాడ్ అవుతుంది. అలాగే నువ్వులు ఈస్ట్రోజెనిక్ ఎఫెక్ట్ కాబట్టి మీనోపాజ్ ఉమెన్ వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే బరువు తగ్గటం అనేది చాలా అవసరం. మెటబాలిజం స్లో అయిపోతూ ఉంటుంది, బరువు తగ్గాలనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చికెన్ ఉంది, తర్వాత నువ్వులు యాడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి అది మీనోపాజ్ ఉమెన్కి యూస్ఫుల్గా ఉంటుంది. లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ వెజిటబుల్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషలీ మీనోపాజ్ ఉమెన్కి. అదేవిధంగా పెరిగే పిల్లలకి, లేకుంటే జిమ్కి వెళ్తున్న వాళ్ళకి, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ నుంచి తిరిగి వచ్చినప్పుడు, లేకుంటే ఇన్ బిట్వీన్ ట్రైన్ అవుతూ ఉండి స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉండి ఫస్ట్ ట్రైనింగ్ ఉండి తర్వాత స్పోర్ట్ యాక్టివిటీలో ఉన్నప్పుడు మధ్యలో వాళ్ళు తీసుకోవాల్సిన స్నాక్ ఉంటుంది కదా, ఇలాంటి మిక్స్ని ఒక ర్యాప్ లాగా చేసి అంటే చపాతీలో పెట్టేసేసి మిక్స్ చేసి ఇస్తే కనుక డెఫినెట్గా అది చక్కటి స్నాక్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన పొటాషియము, సోడియము అవన్నీ కూడా యాడ్ అయిపోతుంది. మంచి టేస్ట్ ఉంటుంది, ఎగ్జాటిక్ ఫీలింగ్ ఉంటుంది, ఫ్రెష్ వెజిటబుల్స్ కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎస్పెషలీ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉన్నప్పుడు ఇన్ బిట్వీన్ స్నాక్ అవసరమైనప్పుడు డెఫినెట్గా మనము చపాతీలో ర్యాప్ చేయటమో లేకపోతే శాండ్విచ్ లాగా చేసన్నా ఇచ్చేయచ్చు అనమాట. సో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ సలాడ్తో. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాము. సో నువ్వులు చికెన్ సలాడ్ రెడీ అయిపోయింది. చికెన్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. చికెన్లోని విటమిన్ B6 మరియు B12 మెదడుకు అవసరమైన న్యూరో ట్రాన్స్మిటర్లు ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. చికెన్లోని ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్స్. ఇవి పురుషులు, మహిళలకు ఇద్దరికి ఉపయోగకరము. చికెన్లో ఫోలేట్, ఐరన్, ప్రోటీన్ ఈ 3 అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గి పిండ అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. ఉడికించిన చికెన్లో ఉండే సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్ కడుపు పైన ఒత్తిడి లేకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది.